హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అడ్డా 24/7. సో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనకైతే అఫీషియల్గా షార్ట్ నోటిఫికేషన్ జస్ట్ ఎస్టర్డేనే మనకైతే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనకు January 20కి అలాగైతే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మనకు ఆ డీటెయిల్ నోటిఫికేషన్లోనే ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, తర్వాత మీకు ఒక ఈ మెడికల్ స్టాండర్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడే ఇవ్వబడతాయి, అక్కడే ఉంటాయండి. కానీ మనకు ఆల్రెడీగా 2024లోనే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకొని ఈ 2026 నోటిఫికేషన్లో కూడా ఏముంటాయి అనేది మనం సేమ్ అవే ఉంటాయండి. అందులో డిఫరెన్స్ అయితే ఏది ఉండదు. 100% 1% చేంజ్ కూడా ఉండదు. సో క్వాలిఫికేషన్ రిలేటెడ్గా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. మరి కోర్టులో కేసు నడుస్తుంది కదా, మరి ఐటీ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ చేస్తారా అంటే రైట్ నౌ ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి బోత్ 10th ఐటీ ఇద్దరు ఎలిజిబులే. సో ప్రజెంట్ స్టేటస్ ఇది. ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పేసి మనము మళ్ళీ అది తర్వాత చూడాలి. క్యాట్ కూడా ఇద్దరు ఎలిజిబుల్ అని చెప్పేసింది కాబట్టి దాని గురించి వదిలేయండి. ఏమైనా ఫర్దర్గా అప్డేట్ వస్తే దెన్ డెఫినెట్లీ ఐ డూ యా వీడియో సపరేట్లీ ఆన్ దట్. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఆర్ఆర్ గ్రూప్కి సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ అన్నీ కూడా మనం అయితే తెలుసుకుందామండి. సో ఇందులో ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే మనకు షార్ట్ నోటిఫికేషన్ 23rd December రోజు, అంటే నిన్ననే వచ్చింది. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనకు 20th January 2026 రోజు మనకైతే ద నెక్స్ట్ ఇయర్ January 20th అయితే మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో అప్లికేషన్ మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ నెక్స్ట్ డే 21st January 2026 అయితే మనకు ఈ డీటెయిల్డ్ ఈ అప్లికేషన్ డేట్ అనేది మనకైతే స్టార్ట్ అవుతుందన్నమాట. దాని తర్వాత లాస్ట్ డేట్ వచ్చి చూసుకుంటే మనకు February 20 దాకా అయితే మనకు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. తర్వాత అప్లికేషన్ కరెక్షన్ విండో వచ్చేసి అవి ఎప్పుడు ఉంటాయి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా మనకైతే డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తాయి అన్నమాట. సో పర్టికులర్గా ఈ కరెక్షన్ విండో, సో జనరల్గా మనకి అప్లికేషన్ డేట్ ఇది ఎండ్ అయిపోయిన తర్వాత ఈ ఎండ్ అయిన ఒక 3 daysకి అయితే మనకు అప్లికేషన్ కరెక్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో జనరల్గా ఉంది. సో కరెక్షన్ విండో కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా మనకు తర్వాత విషయాలు. సో అప్పుడు చూద్దాం అవి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇంకా అసిస్టెంట్ ట్రాక్ మిషన్, ఈ గ్రూప్ డిలో మనకు అసిస్టెంట్ ట్రాక్ మిషన్ సంబంధించి 600 వేకెన్సీస్ ఉన్నాయండి. తర్వాత అసిస్టెంట్ బ్రిడ్జ్కి సంబంధించి 600 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రాక్ మెయింటెనెన్స్ గ్రేడ్ 4 సంబంధించి 11,000 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ పీవే అసిస్టెంట్ సంబంధించి 300 వేకెన్సీస్. అసిస్టెంట్ టీఆర్డీకి సంబంధించి 800 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ సంబంధించి 200 వేకెన్సీస్. అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ సంబంధించి 500 వేకెన్సీస్. తర్వాత అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీకి సంబంధించి 500 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ సి అండ్ డబ్ల్యూకి సంబంధించి 1000 వేకెన్సీస్ ఉన్నాయి. పాయింట్స్మెన్ బికి సంబంధించి 5000 వేకెన్సీస్. అసిస్టెంట్ ఎస్ అండ్ టీకి సంబంధించి 1500 వేకెన్సీస్. ఇలా టోటల్గా 22,000 వేకెన్సీస్ అయితే మనకు ఈ గ్రూప్ డిలో ఉన్నాయన్నమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్, ముఖ్యంగా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 years అనమాట. 18 నుంచి 33 సంవత్సరాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు దీనికి అర్హులు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి మనకు. సో ఈ ఓబీసీ వాళ్ళకు ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎక్స్ సర్వీస్మెన్లో ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 years. అదే ఎక్స్ సర్వీస్మెన్ ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 6 years. ఎక్స్ సర్వీస్మెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 8 years ఏజ్ రిలాక్సేషన్ ఉండబోతోంది. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10 years, ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళకు 13 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 years. ఇలాగైతే మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయండి. తర్వాత క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 10th సో 10th ఈజ్ ద క్వాలిఫికేషన్ అండి. ఓకే, సో 10th క్వాలిఫికేషన్. దాని తర్వాత మీరు ఐటీ వాళ్ళు చేసిన వాళ్ళు కానివ్వండి, ఇంటర్ చేసిన వాళ్ళు కానివ్వండి, డిగ్రీ చేసిన వాళ్ళు కానివ్వండి, బీటెక్ చేసిన వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. సో 10th ఈజ్ ద క్వాలిఫికేషన్. మీకు 10th ఉండాలి. సో మీకు అడిషనల్గా ఐటీ అవన్నీ కూడా మీ యొక్క ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్. 10th ఈజ్ ద మ్యాండేటరీ. సో 10th ఉంటే సరిపోతుంది ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికు రావడానికి. దాని తర్వాత అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే జనరల్ క్యాండిడేట్స్కు ఈ ఓసీ వాళ్ళకి కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానివ్వండి అయితే 500 అయితే మనకు అప్లికేషన్ ఫీజు ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి, ఫీమేల్స్కి, ట్రాన్స్జెండర్స్కి, ఎక్స్ సర్వీస్మెన్కి, ఎస్సీ ఎస్టీస్కి, మైనారిటీకి, ఈబీసీ వాళ్ళకు 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఫీజు మీకు రీఫండ్ కూడా చేస్తారండి. ఎప్పుడైతే మీరు మీ యొక్క CBT ఎగ్జామ్, ఎప్పుడైతే మీ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తారో ఈ జనరల్ కేటగిరీ వాళ్ళకు 400 రూపీస్ మళ్ళీ మీకైతే మీ అకౌంట్లో వేసేస్తారు. తర్వాత ఈ మిగతా కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వాళ్ళు కట్టిన మొత్తం అప్లికేషన్ ఫీజు 250 రూపీస్ వాళ్ళకైతే మళ్ళీ వాళ్ళ అకౌంట్లోనే క్రెడిట్ అవుతాయి. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు CBT 1 ఉంటుందన్నమాట, ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇలాగా 4 స్టేజెస్ వచ్చేసి మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో దీని తర్వాత ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మీకు ఇక్కడ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయండి, సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్, ఈ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్, మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఇలా టోటల్గా 100 క్వశ్చన్స్. అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ కాబట్టి 30 క్వశ్చన్కు 30 మార్క్స్, 25 క్వశ్చన్కు 25 మార్క్స్. ఇలాగైతే మనకు టోటల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్కి అయితే ఈ RRB గ్రూప్ డి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇదంతా కూడా మీకు MCQ బేస్డ్ పేపర్, అది కూడా మీకు ఆన్లైన్లోనే ఎగ్జామ్ పెడతారండి. టోటల్ మీకు వచ్చేసి 90 మినిట్స్ అయితే టైం ఉంటుంది అనమాట, 90 నిమిషాల టైం అయితే ఉంటుంది. అండ్ ఇందులో మీకు 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి, 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఇక్కడ మీకు ఉంటుంది. తర్వాత తెలుగులో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. సో RRB ఈస్ కండక్టింగ్ ఎగ్జామ్ ఇన్ 13 రీజనల్ లాంగ్వేజెస్, 13 రీజనల్ లాంగ్వేజ్లో కూడా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. కాబట్టి ఇందులో మన యొక్క తెలుగు కూడా ఉంది. సో తెలుగు, ఉర్దూ, మీకు ఏదైనా సరే తెలుగు కానీ ఉర్దూ కానీ కావాలనుకుంటే మీరు ఏ లాంగ్వేజ్ అయినా సరే ఈ RRB గ్రూప్ డి ఎగ్జామ్ని కూడా రాసుకోవచ్చు. దాని తర్వాత శాలరీ చూసుకుంటే మీకు బేసిక్ పే ఒక 18,000 అలా ఉంటుందన్నమాట బేసిక్ పే. సో ఈ బేసిక్ పే కాకుండా మీకు డియర్నెస్ అలవెన్సెస్ కానివ్వండి, డైలీ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, నైట్ డ్యూటీ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్, ఓవర్ టైమ్ అలవెన్స్, ఇలాగా మనకైతే ఇవన్నీ కూడా మన శాలరీలో వస్తాయన్నమాట. సో ఈ 18,000 ప్లస్ ఇవన్నీ బెనిఫిట్స్ కూడా మనకైతే ఈ RRB గ్రూప్ డిలో ఉంటాయి. సో ఎవరైతే ఈ RRB గ్రూప్ డి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మన అండర్ 24/7 బ్యాచ్ని అయితే లాంచ్ చేసింది. సో ఈ బ్యాచ్లో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి అండి. సో బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి అడ్డా 24/7 అని టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలాగ అడ్డా 24/7 అని టైప్ చేస్తే మీకు ఈ లోగోతో యాప్ చూపిస్తుంది. సో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ని లాగిన్ చేసి ఈ బేసిక్ ఫార్మాలిటీస్ లైక్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఇలా చూపిస్తుందండి. సో ఇక్కడ మీరు స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేయాలి. సో స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏపీ అండ్ తెలంగాణ పైన సెలెక్ట్ చేయాలి. సో ఏపీ తెలంగాణ పైన సెలెక్ట్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది. ఇప్పుడు మీరు వ్యూ ఆల్ పైన క్లిక్ చేయాలి. సో వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు తెలుగు రైల్వే పైన సెలెక్ట్ చేయాలి. సో తెలుగు రైల్వే పైన సెలెక్ట్ చేస్తే రైల్వేకి సంబంధించిన బ్యాచెస్, బుక్స్ అన్నీ కూడా మీకు అయితే ఇక్కడ విజిబుల్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ RRB JEE బ్యాచ్ కావచ్చు, తర్వాత RRB గ్రూప్ డి బ్యాచ్, తర్వాత RRB టెక్నీషియన్ బ్యాచ్, ఇలా అన్ని చూపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మీకు RRB గ్రూప్ డి బ్యాచ్ చూపిస్తుందా? సో ఈ బ్యాచ్ పైన ఇలాగా క్లిక్ చేయండి. సో బ్యాచ్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా బ్యాచ్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీరు మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేయాలి. సో మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎంటర్ కూపన్ కోడ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ Y10 ఎంటర్ కూపన్ కోడ్ చూపిస్తుంది. ఇక్కడ Y1030 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేసి అప్లై అని నొక్కండి. సో దట్ మీకు డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో ఆ డిస్కౌంట్ వస్తుంది. ఫైనల్ ప్రైస్ ఇక్కడ మీకు విజిబుల్ అవుతుంది. సో ఈ ఫైనల్ ప్రైస్ చూపిస్తోంది. ఇప్పుడు మీరు బై నౌ క్లిక్ చేసేసి ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ని వాడి ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో మీకు ఇక్కడ చూపిస్తున్న ప్రైస్ అయితే ఉంటుందో ఇది 27% ఆఫ్ అనమాట. జనరల్గా మనకు క్రిస్మస్ ఉంది కాబట్టి క్రిస్మస్ సందర్భంగా మనమైతే ఈ బ్యాచ్ పైన ఆఫర్ పెట్టడం జరిగింది. సో ఈ ఆఫర్లోనే తీసుకోండి. సో దట్ మీకు అడిషనల్గా 27% డిస్కౌంట్ వస్తుంది. సో డిస్కౌంట్ కావాలనుకుంటే ప్లీజ్ యూజ్ ద కూపన్ కోడ్ Y1030. ఈ Y1030 అనే కూపన్ కోడ్ని వాడి ఎన్రోల్ అవ్వండి. సో దట్ మీకు అడిషనల్గా డిస్కౌంట్ వస్తుంది. ఇలా మన దగ్గర ఉన్న అన్ని బ్యాచెస్ పైన మనకైతే ఇప్పుడు 27% ఆఫ్ వస్తుంది Y1030 కూపన్ కోడ్ వాడి ఎన్రోల్ అవుతాయి. ఓకేనా? సో నా వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకా సరే ఏమైనా సరే డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. సో ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్, సీ యూ, బై బై, ఆల్ ద బెస్ట్.